హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగా వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ టమాటా కర్రీ అండి. దీన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందాని. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు యాడ్ చేసేది ఒకసారి కలుపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయను యాడ్ పొడవుగా కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది కర్రీ. ఇవి కూడా ఒకసారి కలిపి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి కలుపుకుంటూ. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఒకటి పెద్ద మునక్కాయ పెద్దది యాడ్ చేసాను. కలిపి 10 నిమిషాల పాటు బాగా కలిపి మగ్గించు కలిపి ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేస్తున్నాను. నేను ఒక 7-8 టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నాను. ఇవి వేసి కలపొద్దండి, ఒక్కటి దగ్గరగా పూసి వాటి మీద సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని టమాటా ముక్కలకి సాల్ట్ పడేటట్టు యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల టమాటా పూర్తిగా మెత్తగా ఉడికిపోతుంది. టమాటా కలపండి, సరే కలిపి ఇలాగ మళ్ళీ గిన్నె పెట్టి బాగా 5 నిమిషాలు మగ్గించండి. బాగా కలిపి కొంచెం కప్పు వాటర్ యాడ్ చేసి ఒకసారి కలిపి ఇందులోకి మనం టేస్ట్ తగ్గట్టు కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం యాడ్ చేశాను. ఇది కూడా ఒకసారి బాగా కలిపి ఇందులోకి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర పొడి వీటిని ఒకసారి బాగా కలపాలి. బాగా కలిపి మొత్తం మగ్గించుకోవాలి. మసాలాలన్నీ మగ్గిపోవాలి. చూడండి, మగ్గిపోయి మునక్కాయ కూడా ఉడికిపోయింది, మెత్తగా ఉడికింది, మంచిగా ఉప్పు కారం పట్టింది. చూడండి, ఉడికిపోయింది కూర, మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా టమాటా మునక్కాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.